కోరహు కుమారులు రాసిన 84వ కీర్తన ఒక 2వ వచనం ఒకసారి చదువుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాను అంటే, ఆయన కోరహు కుమారులు ఇలాగ అంటున్నారు ఏంటంటే, నా హృదయము దేవుని యొక్క ఆలయంకి వెళ్ళడానికి ఏం పడుతుందండి, ఆతృత పడుతుంది, లేకపోతే సొమ్మసిల్లి. సో చదువునా, ఆశపడుచున్నది. ఆశపడుతుంది. కానీ మనం ఏ విధంగా మనం ఆశపడుతున్నాం? దేవుని మందిరంలోకి వెళ్ళడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఈరోజు చూసినట్లయితే సమయం ఎన్ని గంటలకండి మంది? 10 గంటలకి. పోయిన వారం నా అయ్యగారు చెప్పారు ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఎంతమంది ఎన్ని సమయంకి వచ్చామండి? 9:30. దేవునికి స్తోత్రం. కొంతమంది వస్తున్నారు, నేను రావట్లేదని అంటలేదు, కానీ మనం ఎలాగా దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మన లైఫ్లో? టైం దేవునికి ఇవ్వగలుగుతున్నామా లేదా? అదే మనం జాబ్కి వెళ్తున్నామా అంటే 10 o'clock పంచి కొట్టాలంటే 9:45, 9:50 కల్లా కంపల్సరీ వెళ్ళిపోతాం ఆఫీస్కి. ఎందుకనంటే అటెండెన్స్ లేకపోతే శాలరీ కట్. ఒకవేళ శాలరీ ఒకవేళ అదే కంటిన్యూ అయిపోతే, నాన్న నువ్వు వెళ్ళిపో, నువ్వు రాకు, వేరే వాళ్ళని ఎత్తుకుంటాను, నువ్వు జాబ్లో నేను తీసేస్తానంటారు. అంటే దేవుడు మన దేవుడే కదా, అంతే కదండి, మన దేవుడే. ఏం కాదులే దేవా, నేను క్షమించు అని అన్నామంటే దేవుడు ఎలాగో క్షమిస్తాడు. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా ఓకే. టైం మేనేజ్మెంట్ మన దగ్గర లేదు అని అంటే దేవునికి ప్రాముఖ్యత మనము ఇవ్వట్లేదు. ఒకవేళ దేవునికి దగ్గర నువ్వు భయపడి ప్రాముఖ్యత ఇస్తే సమయానికి వస్తావు. ఈ కోరహు కుమార్ 2వ వచనంలో ఏమంటున్నారండి? ఆశపడుతుందంట ఆయన ప్రాణం. 3వ వచనం కూడా ఒకసారి చదవనమ్మా. నీ బలిపీఠము నొద్దనే పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికిన నీ మందిరమునందు నిత్యము నిన్ను స్తుతించుదు. ఎక్కడ అండి? బలిపీఠము నొద్ద. బలిపీఠము నొద్దనే ప్రతిదీ దొరుకుతుంది అని అంటే నీ సమయం కావాలి ప్రార్థన చేయడానికి, నీకు సమయము కావాలి దేవుని యొక్క వాక్యము చదవడానికి. ఎందుకంటే వాక్యము చదివినప్పుడు ఆటోమేటిక్గా మన మనిషి ఒక శాంతిని, సమాధానం, చాలా క్వశ్చన్స్కి మన లైఫ్లో ఆన్సర్ దొరుకుతుంది. ఎక్కడండి? ఎప్పుడండి? బైబిల్, దేవునికి స్థలంలో మనం బైబిల్ చదివినప్పుడు. చర్చ్ అనే కాదు, ఇంట్లో ఎక్కడైనా సరే, వెనెవర్ యు గివ్ ద టైమ్ టు ద లార్డ్, ఆటోమేటిక్గా దేవుడు నీ సమస్యలకే కానీ ప్రతి ఒక్క దానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనం కూడా ఒకసారి చదవనమ్మా. నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా 10వ వచనం చదువునాను ఒకసారి. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆవరణంలో 1 దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1 దినం అంటే ఎన్ని గంటలండి? 24 hours. ఎన్ని దినాల కంటే శ్రేష్టం అండి? 1000 దినములు. కానీ 24 hours ఎంతసేపు గడుపుతామని దేవుని దగ్గర మనం? అంటే ఒక సండే మనం మ్యాక్సిమం 3.5 hours చర్చిలో ఉంటాం. మ్యాక్సిమం 3.5 hours. ఆ 3.5 hours కూడా చూస్తూ ఉంటారు వెనక నుంచి కానీ పక్క నుంచి కానీ, అయ్యగారు టైం అయిపోతుంది. దేనికి? పనులు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందనండి? నీ మందిర ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆసక్తిగా దేవుని దగ్గర గడుపుతామో, అంటే 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, కానీ ఎలా గడపాలి అని అంటే ఆసక్తితో మనం ఉండాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆసక్తితో దేవుని దగ్గర మనం ఉంటామో ఆటోమేటిక్గా మన ప్రతి కార్యము దేవుని దగ్గర నుంచి మనకు జరుగుతుంది. ఆ కింద వచ్చిన కూడా చదువునా. గుడారములలో నివసించుట కంటే నా దేవుని ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనుల దగ్గర ఏంటంటే, భక్తిహీనుల దగ్గర నివసించుట కంటే, అంటే నేను అంటాను టైం వేస్ట్ చేసేదానికంటే
నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆ టైంని ఒక వాల్యుబుల్ థింగ్గా మనం మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనుల దగ్గర నువ్వు మాట్లాడతావు. ఏం మాట్లాడతావండి? భక్తిహీన మాట్లాడి లోకానుసారమైన మాటలు, లేకపోతే అది ఇది అయ్యే మాట్లాడతాం, కానీ దేవుని గురించి మాట్లాడతామా? మన ఫ్రెండ్స్ దగ్గర కూడా చాలామంది దేవుని గురించి చెప్పం. అంటే వాడు ఏమనుకుంటాడో, లేదా వాడు తర్వాత మాట్లాడతాడా, మాట్లాడేమో అని ఒక ఆలోచనతో వాళ్ళ దగ్గర మనం సమయం గడుపుతాము, కానీ దేవుని గురించి మాత్రం మనము చెప్పము. కానీ అదే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మందిరంలోకి వచ్చినట్లయితే నీకు సమయం దొరుకుతుంది. ఎందుకు అనంటే ఆ పై వచనంలో ఏమన్నాడండి? ఒక్క దినము గడుపుట 1000, ప్రతి అవర్ కౌంటెడే. మనం దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి నిమిషము కౌంటెడే. అందుకే నువ్వు బయట టైం వేస్టేజ్ చేసేదానికంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు గడిపినట్లయితే నీ కౌంట్ దేవుని దగ్గర నువ్వు పెంచుకుంటూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆసక్తితో మనం ఉన్నట్లయితే దేవుడు ఆటోమేటిక్గా తన కృపని మన మీద ఉంచుతూనే ఉంటాడు. ఎప్పుడు లేడని కాదని దేవుని దగ్గర మనం దూరం అయి ఉంటామేమో, కానీ దేవుడు మనం ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన కృప మనని ఎప్పుడు దాటిపోలేదు. అది ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ సజీవంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సజీవంగా ఉన్నాను అంటే ఆయన కృప నా మీద ఉంది. నా మీదే కాదు, మీ మీద కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన కృప మన మీద చూపిస్తున్నాడు, కానీ మనము ఆయన దగ్గర ఎటువంటి టైం మనం దేవునికి ఇస్తున్నామా లేదా అనేది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదండి. కానీ మీరు నన్ను జడ్జ్ చేస్తున్నారంటే నేను ఎవ్వరిని జడ్జ్ చేయను, ఎందుకంటే జడ్జ్ చేసే పని నాది కాదు, దేవుని పని అది. అందుకే ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని అంటే లోకానుసారంగా మీరు టైం వేస్ట్ చేయకుండా దేవుని దగ్గర గడిపినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన కృప మీరు నిజంగా మన లైఫ్లో అది చూస్తూనే ఉంటాం. 11 వచనం కూడా ఒకసారి, 11 వచనం ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా కేడెమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనత అనుగ్రహించును. ఎవరికండి? యథార్థంగా ప్రవర్తించు వారికి. ఏ మేలును చెయ్యక, ఏ మేలును చేసి మానేస్తాడండి? చెయ్యక మానడు. ఎవరికండి? ఎవరికి? యథార్థముగా ప్రవర్తించు వారికి. మనం యథార్థంగా ఉన్నామా లేదా? మన జీవితంలో దేవునికి యథార్థతగా ఉన్నట్లయితే, మనుషులు యందు యథార్థత ఉన్నట్లయితే దేవుడు ఆయన మేలును చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మేలులు చేస్తూ మనం చూస్తూ ఉండాలి అని అంటే దేవుని యథార్థతగా ఉండి సమయము గడిపి దేవునితో ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వాదాలు మన మీద ఉండును గాక. ఆమేన్.